అమెరికా దేశంలోని న్యూయార్క్ పట్టణంలో డానీ వారి తండ్రి నివసిస్తూ ఉన్నారు. డానీ అల్లరి చేసేవాడు, తుంటరివాడు. ఆ తుంటరి పనులను చూసి తండ్రి అనేకసార్లు హెచ్చరికలు చేస్తూ ఉండేవాడు. కానీ తన కొడుకు డానీ అంటే తండ్రికి అపారమైన ఇష్టం. ఒక రోజున డానీ తండ్రిని ఇలా అడుగుతున్నాడు. డాడీ, నాకు హాలిడేస్ ఇచ్చారు, మనం ఎక్కడికన్నా షికారుకి వెళ్దామా? డానీ, హాలిడేస్ ఇచ్చారు, ఓకే. హాలిడేస్లో నీ సిలబస్ అంతా రివిజన్ చేసుకుని చక్కగా చదువుకోవచ్చు కదా. అబ్బా డాడీ, ఎప్పుడు చదువేనా? ఎక్కడికన్నా నన్ను బయటికి తీసుకెళ్ళు డాడీ. మన ఊర్లో పెద్ద క్రోకోడైల్ పార్క్ ఉందని నా ఫ్రెండ్స్ అంతా చెప్పుకుంటున్నారు డాడీ. డాడీ, నాకు ఇటు హాలిడేస్ కాబట్టి నన్ను నువ్వు క్రోకోడైల్ పార్కుకు తీసుకెళ్ళు డాడీ. తీసుకెళ్ళు డాడీ, తీసుకెళ్ళు డాడీ. బాబు, తీసుకెళ్తానులే, ఏడో బాకు. కానీ క్రోకోడైల్ పార్క్ అంటున్నావు, అది చాలా ప్రమాదకరమైన స్థలం. అక్కడ చిన్న పెద్ద మొసళ్ళు అనేకం ఉంటాయి. నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదాలు సంభవించడానికి కూడా అవకాశం ఉంది. మరి నువ్వు జాగ్రత్తగా ప్రవర్తిస్తానంటే నేను నిన్ను పార్కుకు తీసుకెళ్తాను, సరేనా? ఓకే డాడీ, ఐ లవ్ యూ డాడీ. నేనంటే మా డాడీకి ఎంత ఇష్టమో. అలాగున తండ్రి కొడుకులు ఇద్దరు బయలుదేరి దగ్గరలో ఉన్న క్రోకోడైల్ పార్కుకు వెళ్లారు. తండ్రి చెప్పవలసిన సంగతులు, హెచ్చరికలన్నీ కుమారుడికి చెప్పాడు. అయితే డానీ తండ్రి చెప్పిన మాటలను తలకెక్కించుకోలేదు. డానీ, నీవు చెప్పిన మాటలు గుర్తున్నాయి కదా? మనము ఈ బోట్లో ప్రయాణం చేస్తూ వెళుతూ ఉన్నప్పుడు అనేకమైన ముసళ్ళు వస్తూ ఉంటాయి. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. చేతులు పెట్టటాలు, నీళ్ళలోకి చూడటాలు అలాగా చేయవద్దు, ఎందుకంటే క్రూరమైన ముసళ్ళు ఉంటాయి, జాగ్రత్త. అబ్బా డాడీ, నాకు తెలుసులే డాడీ. అబ్బా డాడీ, మీరు బోటు పోనివ్వండి, నేను ఆ యొక్క చుట్టూ ఉన్న క్రొకోడైల్స్ చూస్తూ ఆనందిస్తాను. జాగ్రత్త డానీ, చేతులు గీతులు బయట పెట్టబాకు, ఓకేనా? ఓకే డాడీ. అబ్బా, ఎంత బాగుందో, ఎంతటి చల్లని వాతావరణమో. అబ్బా, నీళ్లు ఎంత చక్కగా ఉన్నాయో. అమ్మో, అదిగో దగ్గరలో, అదిగో తలలు బయట పెట్టున్నాయి క్రోకోడైల్స్. ఓ, ఇదెంత పెద్ద క్రోకోడైలో, గ్రీన్ కలర్ లో ఉంది, నన్నే చూస్తుంది డాడీ. అబ్బా, ఎంత బాగుంది డాడీ క్రోకోడైల్ పార్కు. డానీ, బాగుందిలే, కానీ నీ చేతులు బయటకు పెట్టకుండా జాగ్రత్తలు తీసుకో, ఓకేనా? నేను బోటును నడుపుతూ ఉంటాను. ఓకే డాడీ. అబ్బా, ఎంతటి చల్లని వాతావరణంలో బోటు షికారు చేస్తున్నాము మేము, నా డాడీ. సరే డాడీ, నువ్వు నాకు ఈ రెస్క్యూ జాకెట్ వేసావు కదా, నాకు అది వద్దు డాడీ. నో డానీ, ఆ రెస్క్యూ జాకెట్ లేకపోతే ఒకవేళ నీళ్ళలో పడిపోతే నువ్వు మునిగిపోతావు. ఆ రెస్క్యూ జాకెట్ నీకు చాలా ఇంపార్టెంట్. అబ్బా డాడీ, చల్లని వాతావరణంలో ఈ రెస్క్యూ జాకెట్ వేసుకుంటే నాకు ఇబ్బందిగా ఉంది డాడీ, నేను తీసేస్తాను డాడీ. డానీ, అదే నువ్వు చెప్పిన మాట వినమని నాకు తెలుసు, తీవాకు. కాదులే డాడీ, నేను ఈ రెస్క్యూ జాకెట్ తీసేస్తాను. అబ్బా, నీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయో, ఒకసారి నీళ్ళలో దూకి చూద్దాం. అబ్బా, నీళ్ళు చల్లగా. డానీ, 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 ఏంటి నీళ్ళలో దూకావు? రా పైకి రా. అదిగో నువ్వు ఇలాంటి తొంటరి పనులు చేస్తావని నేను ఎక్కడికి తీసుకువెళ్ళను. రా, బోట్లోకి ఎక్కు, రా, ఎక్కు ఎక్కు. అబ్బా డాడీ, చల్లగా ఉందని దూకాలి డాడీ. డానీ, నువ్వు ఇలా చెప్పిన మాట వినమని నేను ఎక్కడికి తీసుకెళ్ళను. రా, బోట్లో కూర్చో. ఈ రెస్క్యూ జాకెట్ సరిగా బటన్స్ పెట్టుకో. నువ్వు ఇలాగ చేస్తే ఇంకెప్పుడు నేను బయటికి తీసుకున్నాను. సరేలే డాడీ, ఓకేలే. అబ్బా, ఎన్ని ముసళ్ళు ఉన్నాయో, ఎంత బాగుందో. మా డాడీ చూడలేదు కదా, ఈ నీళ్ళు చల్లగా ఉన్నాయి. ఒక్కసారి ఈ నీళ్ళలో చేతులు పెట్టి చూస్తాను, ఎంత చల్లగా ఉన్నాయో. షబ్బా షబ్బా షబ్బా, ఎంత చల్లటి నీళ్ళు, ఎంత చల్లటి నీళ్ళు, ఎంత చల్లటి నీళ్ళు. ఆహా, ఎంత బాగుంది, ఎంత బాగుంది. ఏమి నీళ్ళు, ఎంత చల్లగా ఉన్నాయో. వామ్మో, ఇంటి దగ్గరలో ఏదో క్రొకడైల్ ఉన్నట్టుంది, తోక కనిపిస్తుంది. ఓమో, క్రొకడైల్ అటాక్ చేస్తుంది. ఓమో డాడీ, డాడీ, క్రొకడైల్ అటాక్ చేస్తుంది. డాడీ, కాపాడు, కాపాడు. డాడీ, డాడీ, నీ చేతులు వెనక్కి తీసుకో. నా చేతులు అడ్డంగా పెడుతున్నాను క్రొకడైల్ నీ దగ్గరకు రాకుండా. అబ్బా అబ్బా, ఈ క్రొకడైల్ నా చేతిని పట్టేసింది. అబ్బా, నా చేతిని కొరికేస్తా ఉంది. అబ్బా, నరాలు నరాలు నలిగిపోతా ఉన్నాయి, ఎముకలు పిండి పిండి అయిపోతా ఉన్నాయి. ఎంత పని చేసావు డాడీ, నీ వల్ల నా చేయి కూడా ఈ ముసలి నోట్లో పెట్టాల్సి వచ్చింది డాడీ. డాడీ, అబ్బా, నొప్పి. ఎంత పని చేసావు. అబ్బా డాడీ, డాడీ, నన్ను క్షమించు డాడీ. డాడీ, నన్ను క్షమించు డాడీ. అయ్యో అయ్యో, మా డాడీని క్రొకోడైల్ కొరికేస్తుంది బాబు. అయ్యో డాడీ, నన్ను క్షమించు డాడీ. డాడీ, నువ్వు దూరంగా వెళ్ళు. నువ్వు దగ్గరకు వస్తే అది నిన్ను కూడా తినేస్తుంది. నా చేయిపోయినా పర్వాలేదు, నీకే హాని జరగకూడదు. నువ్వు దూరంగా వెనక్కి జరుగు. అబ్బా అబ్బా.
అబ్బా! అబ్బా! పోయింది. క్రొకొడైల్ పోయింది. కానీ నా చెయ్యి అబ్బా! నా ఎముక విరిగిపోయినట్టుంది. డాడీ, డాడీ నన్ను క్షమించు డాడీ. నా వలనే నీకు ఈ గతి పట్టింది డాడీ. నా వలనే ఈ క్రొకొడైల్ నీ చేతిని తినేసింది డాడీ. నన్ను క్షమించు డాడీ. డానీ ఏడవకు. డానీ చూసావా? చెప్పిన మాట వినకపోతే ఎంత నష్టం వస్తుందో చూసావా డానీ? డానీ, నేను గనక చెయ్యి అడ్డం పెట్టకపోతే ఆ క్రొకొడైల్ నిన్ను తినేసేది. నీ ప్రాణం పోయి ఉండేది డానీ. నిన్ను కాపాడటం కోసం నా చేతిని నేను పోగొట్టుకోవాల్సి వచ్చింది డానీ. డాడీ, డాడీ నన్ను క్షమించండి డాడీ. మీరెన్నో చెప్తూ ఉన్నారు ఇలాగ చేయొద్దని. డాడీ, ఇక మీదట ఎప్పుడూ కూడా మీ మాట దాటను డాడీ. మీరు చెప్పిన మాట వింటాను డాడీ. మీకు లోబడి జీవిస్తాను డాడీ. నా వల్లే మీకు ఈ చెయ్యి పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది డాడీ. డాడీ, డాడీ నేను మిమ్మల్ని చక్కగా చూసుకుంటాను డాడీ. మీ మాట వింటాను డాడీ. మీకు చేయలేకపోయినా నేను అన్ని పనులు మీకు చేసి పెడతాను డాడీ. ఇక మీదట ఎప్పుడు కూడా మీ మాట జవదాటను డాడీ. డాడీ నన్ను క్షమించండి డాడీ. డాడీ, పర్వాలేదు డాడీ. నా చేయి పోయినా పర్వాలేదు. నా కొడుకు నువ్వు బ్రతుకున్నావు. కానీ పెద్దల మాట వినడం నీకు ఆశీర్వాదం డాడీ. ఇక మీదట ఎప్పుడు ఇలా ప్రవర్తించవు కదా. అయ్యో, నేను ఎప్పుడు ఇలా ప్రవర్తించను డాడీ. డాడీ నన్ను క్షమించండి డాడీ. డాడీ, మీరు చెప్పిన మాట విని మీకు లోపడతారు డాడీ. ఓకే డానీ, జాగ్రత్త డానీ, జాగ్రత్త డానీ. ఐ లవ్ యూ మై బాయ్, ఐ లవ్ యూ. పిల్లలారా, డానీ తండ్రి మాట వినకుండా ప్రవర్తించినందుకు గాను ఆ క్రొకొడైల్ డానీ మీద అటాక్ చేసినప్పుడు తండ్రి ఎంతో ప్రేమ గలవాడై ఆ క్రొకొడైల్ నోరు డానీ చెయ్యి మీద పడకుండా తన చేతిని అడ్డం పెట్టి ఆ క్రొకొడైల్ బారి నుండి తన కుమారుడైన డానీని కాపాడుకున్నాడు. అలాగే దేవుడు కూడా ఆపత్కాల సమయంలో ఆయన మనల్ని కాపాడే దేవునిగా ఉంటున్నాడు. ఆ దేవుడు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన అజ్ఞానం వలన మనం చేసిన పాపం వలన మన మీదకి మరణం రావలసి ఉంటే మరణం మన మీదకి రాకుండా ఆయన తన నిత్య జీవాన్ని మనకి ఇవ్వడం నిమిత్తమై తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకు పంపించి సర్వ మానవాళి పాప పరిహారార్థ బలిగా ఆయన బలిగా అర్పణ చేయబడటం ద్వారా, ఆయన రక్తం కార్చడం ద్వారా, ఆయన ప్రాణం పెట్టడం ద్వారా ఈ రోజున ఆయన రక్తంలో కడగబడిన ప్రతి మానవుడు పరలోకంలో స్థానం సంపాదించుకునే భాగ్యం పొందుకున్నాడు. గొప్ప రక్షణ భాగ్యాన్ని పొందుకున్నాడు. తాను బ్రతుకు దినములన్నీ దేవుని కృపాక్షేమములు రావడమే కాదు, కానీ తాను చనిపోయిన తర్వాత దేవునితో యుగయుగాలు జీవించే ధన్యత కలిగి ఉన్నాడు. ప్రియ పిల్లలు, మీరు మీ యొక్క దేవుడైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు కదూ, దేవుని మాటకు విధేయత చూపిస్తారు కదూ, పెద్దలను గౌరవిస్తారు కదూ, తల్లిదండ్రులకు విధేయత చూపిస్తారు కదూ. దేవుడు అట్టి గొప్ప ఆశీర్వాదాలతో విధేయతతో మిమ్మల్ని నింపి తన పరలోకపు పట్టణానికి మిమ్మల్ని వారసులుగా చేయునుగాక. ఆమేన్.